శివరాత్రి ఈ పండుగ సందర్భంగా వెండితెరపై శివయ్య రూపంలో అలరించిన సినీ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది అలనాటి దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరైన రామారావు దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ వంటి సినిమాల్లో పరమశివుని పాత్రలో కూడా నటించి మెప్పించడం విశేషం. ఇక మూగ మనసులు సినిమాలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాట ఉంటుంది. పరమశివునిగా ఏఎన్ఆర్ ఏ విధంగా అలరించాడో ఇప్పటికీ మర్చిపోలేము. ఇక అందాల నటుడిగా పేరుగాంచిన శోభన్ బాబు పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా వినాయక విజయం సినిమాలో పరమశివునిగా కనిపించి ఆడియన్స్ ని భక్తి పారవస్యంలో ముంచెత్తారు. ఇక విలన్ గా మెప్పించిన రాజనాల కూడా ఉషాపరిణయంలో శివునిగా నటించడం విశేషం. మరో సీనియర్ విలన్ నాగభూషణం ఉమాసుందరి, భూ కైలాస్, నాగుల చవితి వంటి సినిమాల్లో శివునిగా కనిపించి మెప్పించాడు. ఇక గోపాలరావు కూడా మా ఊళ్ళో మహాశివుడులో చేసిన పరమశివుని పాత్రలో ఆయన చేసిన అల్లరిని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఏకలవ్య చిత్రంలో రంగనాథ్ శివుడి పాత్రలో కనిపించి మెప్పిస్తే, జంధ్యాల దర్శకత్వంలో చేసిన సీతారామ కళ్యాణం సినిమాలో పరమశివుని పాత్రని పోషించాడు మన నటసింహం బాలకృష్ణ. సుమన్ సైతం శ్రీ సత్యనారాయణ మహత్యంలో శివుడిగా కనిపిస్తే, మగరాయుడులో మల్లికార్జున్ పరమశివుని పాత్రలో అలరించాడు. ఢమరుకంలో పరమశివుని పాత్రలో నటించి మెప్పించాడు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్ బాంధవుడు, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమాల్లో చిరు వేసిన శివయ్య పాత్రలని ఇప్పటికే చెప్పుకుంటారు. ఇక కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ కూడా శివుని పాత్రను వేస్తున్న సంగతి తెలిసింది. ఏది ఏమైనా ఇలా వెండి తెరపై ఎక్కువగా శివుడి పాత్రలను వేసిన నటుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అలనాటి సీనియర్ యాక్టర్ ఎన్టీఆర్ఏ. For more videos like this, subscribe Big TV channel.